టెస్టులు చేసి పోతున్నామని రోజు వాట్సాప్ యూట్యూబ్లో మారుమవుతుంది. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న టెస్టులు ఒక్కొక్కరికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టి అవసరమైన ప్రోగ్రామ్ అని తగ్గుతాను. నేటి పరీక్ష లీకేజ్ ఎంత కుంభకోణాలతో నేటి లీకేజ్ అవుతుందో, అందులో ఎంతమందికి ముడుపులు ముడుతున్నవో సరిగ్గా ఈ భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన డబ్బుల్ని కాజేసే దొంగలు గద్దలు ఉన్నారు. అన్ని స్టేట్ గ్రామాల్లో ఉండే పిహెచ్సి మండలాలు ఉండే అన్ని హాస్పిటల్లో టెస్టులు చేస్తున్నారు. అక్కర్లేదు, డబ్బు ఉంటే దాన్ని చేయొచ్చు. కనుక అటువంటి పోరాటం కూడా అవసరం. అంటే భవన నిర్మాణ కార్మికులను కూడా ప్రావిడెంట్ ఫండ్ గొడుగు కిందికి తీసుకురావాలి. ఎలా తీసుకురావాలి? యజమాని కార్మికుల సంబంధం లేదంటే యజమాని కార్మికుల సంబంధమే కదా. మనం బిల్డింగ్ అంతా పనిచేస్తున్నాం. ఇప్పుడు కాంట్రాక్టర్ దగ్గర పనిచేసే 20-30 మందికి అది ఈజీగా అవుతుంది. ఈ ఎక్కడికంటే పనిచేస్తున్నాం కనుక బోర్డే ఒక యజమాని లాగా వివరించి మనం దాన్ని ఎట్లా కట్టాలనో ప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలంటే అది మనం పెద్ద ఎత్తున ఉద్యమం లేవదీయాలి. అది మనం అవసరం ఉంటే చెలో ఢిల్లీ కార్యక్రమం వరకు కూడా మనం కొనుక్కోవడం కూడా సిద్ధం కావాలి. ఆ విధంగా ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించడం వరకు మనం ప్రయత్నం చేయాలి. నిన్నగాక మన కాక్రోచులు ఎంతమంది నేటి విద్యార్థులకు 20 లక్షల మంది కదా పేపర్ రాసింది. 23 లక్షల మందిని వాడు వాళ్ళ ఆశల్ని ముగిపాలు చేసిందని ఒక్కసారి రోడ్డు మీదకి వచ్చారు కదా. మనం 10 కోట్ల మంది కదా, ఇంకెక్కువ శక్తి కదా. కనుక 10 కోట్లకు ఉండే శక్తి కూడా చాలా ఉంది. కానీ ఆ శక్తి ఒక రూపంలోకి వస్తలేదు. ఆ శక్తి రూపంలో రావడం కొరకు మన హైదరాబాదు నగరం కేంద్రంగా మనం ఒక యునైటెడ్గా అన్ని కార్మిక సంఘాలు కలిసి ఒక పోరాటాన్ని చేపట్టాలి. అటు చేపట్టడం కొరకు మా టీసీ తెలంగాణ కమిటీ తరఫున కూడా పూర్తిగా మీకు అండదండలు అందిస్తామని తెలియజేస్తూ చేస్తున్నటువంటి సందర్భం ఉన్నది. దాంట్లో ముఖ్యంగా మనం ఈరోజు మనం ముందున్నటువంటి ఎజెండా ఈ క్లెయిమ్ ఏదైతే 10 లక్షలు ఇచ్చిందని మనం ఆహ్వానిస్తున్న అన్ని సంఘాలుగా అయితే దీనికి ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఏదైతే వాడు పెట్టుకున్నాడో, ఏజెన్సీలను పెట్టుకున్నాడో, దీనివల్ల చాలా నష్టము. మన బోర్డే ప్రైవేట్ పరం అవుతుంది. రాను రాను మనకు బాధ్యత లేకుండా అవుతుంది. జవాబుదారితనం అనేటువంటిది ఇప్పటికే లేని పరిస్థితి ఉన్నది. అంతేకాకుండా ఇప్పుడు మన మిత్రుడు చెప్పినట్టు 10 లక్షలకు ₹1,00,000 చెక్ ఇస్తే ఇమ్మీడియట్గా శాంక్షన్ అయ్యే స్థితి ఒకటి ఏర్పడి ఉంది బోర్డు అనేటువంటిది. అంటే ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళు చేస్తున్నటువంటిది ఇక 30,000, 3,000, 10,000 ఇట్లా చాలా నడుస్తుంది. ఇది రద్దు చేయాలని అన్ని సంఘాలు కోరుతున్నాయి. మనం కోరితే మన సెక్రటరీ గారు కూడా, బోర్డు సెక్రటరీ గారు గంగాధర్ గారు జూలై వరకే ఉన్నది. తర్వాత వాళ్ళకు మళ్ళీ మనం పిలవలేదు, రెన్యువల్ చేయలేదు, దాదాపు అయిపోవచ్చు అన్నారు. అదే సందర్భంలో సిఎస్సి హెల్త్ టెస్టులకు సంబంధించి కూడా అది పూర్తిగా వాళ్ళతో మాట్లాడితే నిజంగా యూజ్లెస్ అన్నట్టు వాళ్ళే మాట్లాడుతున్నారు. మనం మాట్లాడడం కాదు. అవునులేండి అది కూడా తీసేస్తున్నాం మేము అని ఇంత లెవెల్లో మాట్లాడుతున్నారు. అంటే అంత యూజ్ అయ్యే విషయం మీరు ఎందుకు అట్లా అంటున్నారు అని కూడా అనే పరిస్థితి లేదు. కాబట్టి ఆ హెల్త్ టెస్ట్లు అంటే మీకు అంత తెలుసు, వాడు రక్తాన్ని తీసుకొని సీసాలు వేసుకొని పోవడం లేదు తప్ప దాని నుంచి ఏ ఫలితం ఉంది, ఏముంది, దానివల్ల ఏమి టెస్టులు మనం ముందర చికిత్స చేసుకుంటాం అనేది ఏమీ లేదు. ఒకదానికి 2,000, 2,500 16 టెస్టులు 26 టెస్టులతో వాడు వేసుకుంటున్నాడు, పోతున్నాడు. అట్లా లక్షల మంది కార్మికుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాడు. మనోళ్ళు ఎవరో చెప్పారు, ఎక్కడైనా చిన్నగా కార్డు తీసుకున్నాననేది దాంట్లో ఎవాల్వ్ అయితే వాడు ఫోన్ చేస్తాడు అన్న యాడలో మీకు బ్లడ్ టెస్ట్ చేయాలి అంటే ఎట్లా అయిపోయిందంటే బిజినెస్ అయింది. అంటే ఆ లెవెల్లో నమస్కారం. సభాధ్యక్షులు అన్వేషణ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు శాంతిభాషణ గారికి, అనురాధ గారికి, సూర్యమంత గారికి, మరి కుమారన్న గారికి, బిఎన్ఆర్పిఎస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు సూర వెంకన్న గారికి, నా ముందున్న మీ అందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, ఇవాళ మీరు అన్ని విషయాలు మాట్లాడి ఉంటుంటారు. అయితే అందరూ ఐక్య కార్యాచరణ తీసుకొని ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాలను, ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ వెల్ఫేర్ బోర్డులో డిస్టర్బెన్స్ ఏదైతే చేస్తున్నారో దాని మీద అందరం కలిసి ఒక బలమైనటువంటి ఉద్యమం అయితే తీసుకోవాల్సిన అవసరం ఉందనేది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను మిత్రులారా. ఇవాళ వెల్ఫేర్ బోర్డులో ఉన్నటువంటి ప్రైవేట్ పరం చేసేటువంటి పద్ధతిలో ఈ సంవత్సరం నుండి మొత్తం
ఉన్నటువంటి డబ్బులంతా కూడా ఇవాళ దాదాపు 300-400 కోట్ల రూపాయలు వెల్ఫేర్ బోర్డు నుంచి డ్రా చేసి దాన్ని అనేక రూపాలుగా ఇవాళ వెల్ఫేర్ బోర్డు కార్మికుడికి సకాలంలో అందకుండా ప్రమాదవశాత్తు చనిపోయినా సాధారణంగా చనిపోయినా ఇన్సిడెంట్స్ అనేక జాప్యం జరుగుతున్నటువంటి సందర్భంలో జాప్యంతో పాటు ఇవాళ ఒక పెద్ద స్కామ్ నడుస్తున్నది. దాంట్లో ఒక కార్మికుడికి మాట్లాడుకునేటువంటి పద్ధతి ఏంటంటే సగానికి సగం ఇవ్వాలి, ఇస్తేనే మేము ఇస్తామనేటువంటి పద్ధతి కూడా ఇవాళ అనేక రూపాల్లో మనకు కనిపిస్తూ ఉన్నది. అంటే మనము గవర్నమెంటే వెల్ఫేర్ బోర్డు నుంచి సంక్షేమ పథకాలు ఇచ్చినట్టుంటే ఆ అమౌంట్ను కూడా ఖచ్చితంగా ప్రభుత్వమే నేరుగా కార్మికుడి అకౌంట్లో పోయేటువంటి పరిస్థితి. కానీ ఇవాళ ఇప్పుడు కూడా అకౌంట్లకు నేరుగానే పోతుంది. కానీ ఈ మధ్య దళారులు ఎవరైతే ఉన్నారో 5 లక్షలు 10 లక్షల రూపాయలు మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉన్నదంటే ఇవాళ ఏ రకంగా ఈ వెల్ఫేర్ బోర్డు ఎట్లా తయారవుతుందో మీ అందరికీ అర్థమవుతుంది. కాబట్టి దీన్ని ఇట్లనే వదిలిపెడితే ఇప్పుడు సంవత్సరము దాని కాంట్రాక్ట్ పద్ధతి అయిపోయింది. ఇప్పుడు 20 తారీఖు అయిపోయింది. ఇప్పుడు మనము బలంగా ఉద్యమం చేస్తే ఖచ్చితంగా మళ్ళీ అది వెల్ఫేర్ బోర్డు ప్రభుత్వమే ఇచ్చేటట్టు ఒక ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందనేది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. దానికి కార్యాచరణలో నేను కూడా భాగస్వామ్యం అవుతా. భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుంది. అందరం కలిసి పనిచేద్దాం. కలిసికట్టుగా ఇవాళ వెల్ఫేర్ బోర్డులో ఉన్నటువంటి సంక్షేమ పథకాలను అది ఎంతసేపు చనిపోయినటువంటి కార్మికుడికే ఇన్సూరెన్స్ ఇచ్చే విధంగా ఉన్నది. కానీ బతుకున్న వాళ్ళకి ఏమి ఇస్తాం అనేది ఒక ప్రశ్న గట్టిగా రావాల్సిన అవసరం ఉన్నది. ఇంకా గట్టిగా రావాలి ప్రశ్న, అవునారా లేదా? మరి ఒకసారి గట్టిగా కొట్టండి. బతుకున్న వాళ్ళకి రావాలి, చనిపోయిన వాళ్ళకి కూడా రావాలి. ఇవాళ 60 సంవత్సరాలు దాటితే వెల్ఫేర్ బోర్డు నుండి సంక్షేమ బోర్డు నుంచి సభ్యత్వం కట్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. కట్ చేస్తే మరి పెన్షన్ ఏమైంది? ప్రభుత్వం ఎమ్మెల్యేకు ఇవాళ 5 సంవత్సరాల పదవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్లో గెలవకపోతే పెన్షన్ తీసుకుంటలేడా? తీసుకుంటలేడా? ఎంపీ అయితే ఎంపీ తీసుకుంటాడు, మినిస్టర్ అయితే మినిస్టర్ తీసుకుంటాడు, ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే తీసుకుంటాడు. ఇన్ని పెన్షన్లు తీసుకుంటే మనకు మాత్రం ఇవన్నీ అయ్యే ఇంట్లోకే ఇవ్వమంటలేదు, మన ఇంట్లోకే ఇవ్వమంటున్నాం. మన వెల్ఫేర్ బోర్డులో ఉన్నటువంటి డబ్బు మనకే ఖర్చు పెట్టాలంటున్నాం. కాబట్టి మన కోసం వచ్చినటువంటి చట్టాన్ని మనకే ఖర్చు పెట్టాలి. అది చనిపోయినటువంటి కార్మికులకి ఇన్సూరెన్స్ ఇవ్వాలి. బతుకున్నటువంటి కార్మికులకి 60 సంవత్సరాలు నిండినటువంటి కార్మికులు 5,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి డిమాండ్ మనం పెట్టాల్సిన అవసరం ఉందనేది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అట్లా ఇవాళ అనేక రూపాయలుగా మీరు అందరూ డిమాండ్స్ ఏదైతే ఉన్నదో అది సిఎస్ఎస్ సంబంధించింది. నిజంగా ఎత్తు చెకప్లకు సంబంధించింది అది దుర్మార్గమైనటువంటి చర్య. అది ఒక పెద్ద స్కాము. దాంట్లో అంటే మన ఐక్య కార్యాచరణ ఎప్పుడైతే సమావేశం అవుతుందో, జేఏసీ ఎప్పుడైతే సమావేశం అవుతుందో దాన్ని బలంగా వినిపించేది అన్వేషణ గట్టిగా చెప్తుంటాడు. ఫస్ట్ జీపీ చేసేయాలని మాట్లాడేది అన్వేషణ. ఖచ్చితంగా అది ఎందుకంటే దాంట్లో ఒక కార్మికుడికి హెల్త్ చెకప్ చేస్తే 350 రూపాయలు కట్ అవుతుంది, 3,500 రూపాయలు కట్ అవుతున్నది. అంటే ఇంత డబ్బులు మనకి ఏమైనా ఉపయోగపడుతుందా? హెల్త్ చెకప్ చేస్తున్నారు, చెకప్ చేస్తే దాంట్లో అనేకమైనటువంటి వ్యాధులు బయటపడుతుండొచ్చు. టీబీ లాంటిది కానీ హెచ్ఐవి లాంటిది రకరకాల వ్యాధులు బయటపడుతుంది. బయటపడితే ట్రీట్మెంట్ ఎవరు ఇవ్వాలి? వెల్ఫేర్ బోర్డు నుండి ఇచ్చేటట్టు వేయాలి కదా. అట్లా కూడా లేదంట. మరి ఎక్కడికి పోవాలంటే గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలంట. గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలంటే మరి చెకప్లు ఎందుకు? నేను అన్ని చోట్ల మా కమిటీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా గ్రామీణ ప్రాంతాల్లో పోయి మాట్లాడుతుంటే నేను రాష్ట్ర కమిటీలో జిల్లా కమిటీలో అందరికీ చెప్పి పెట్టిన. అక్కడ ఎవరైనా వస్తే వాళ్ళు నిలగొట్టండి, లేకపోతే తమ్మని గట్టేయదని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఎందుకు మరి ఆ పైసలు మనకి వృధా అవుతున్నాయి కదా. దానికి 300 కోట్లు ఖర్చు పెట్టారు. 300 కోట్ల రూపాయలు కదా. మొత్తం 2,500 కోట్ల రూపాయలు మన వెల్ఫేర్ బోర్డు ఉన్నటువంటి డబ్బునంతా ఖర్చు పెట్టేస్తా ఉన్నారు. అంటే ఇట్లా డబ్బును వృధా చేస్తున్నటువంటి డబ్బును ఇక్కడ మన వెల్ఫేర్ ఆఫీసు కూడా, మన లేబర్ ఆఫీసు కూడా సుందరీకరణ పేర్ల మీద కూడా దాని మీద అనేకమైనటువంటి డబ్బులు ఖర్చు పెట్టింది. అంటే ప్రభుత్వం అది కూడా అదే పైసలు. ఇప్పుడు లేబర్ శాఖకు సపరేట్ అయినటువంటి బడ్జెట్ కేటాయించాలి కదా. ఏమైనా కేటాయిస్తున్నారా? విద్యాశాఖలో లేబర్ డిపార్ట్మెంట్ అసలు బడ్జెట్ జీరో ఉంటుంది. నీకు ఎక్సైజ్ శాఖ ఏమైనా ఇవ్వమంటే ఇస్తారు. ఎందుకంటే మందుకి ఏమైనా ఖర్చులు కావాలంటే తాగినోడికి కింద పడిపోతే ఇంటికి తీసుకుపోవడానికి ఏమైనా ఖర్చులు ఏమైనా కావాలంటే అది ఎక్సైజ్ శాఖలో బడ్జెట్ కేటాయిస్తారు. కానీ లేబర్ శాఖలో లేదు, ఇవాళ విద్యాశాఖలో ఉండదు. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఈ పరిస్థితిలో ఉండదు.
కాబట్టి ప్రజలు చైతన్యవంతమై దాన్ని అంతా అర్థం చేసుకొని అడిగేదాకా ఇవాళ సుందరీకరణ పని మీద 100 కోట్ల రూపాయలు ఇవాళ సంబంధం లేని స్కీములు పెట్టేసి మనం అడుగుతున్నది పెరిసేయమంటున్నాం, అది ఇవ్వాలి కదా, అది ఇవ్వడానికి సిద్ధపడాలి. ఇప్పుడు ఈ 11 స్కీములు ఏవైతున్నాయో 2009 నుండి ఇప్పటిదాకా గవే కొనసాగుతున్నాయి. కొత్తగా ఏమైనా తీసుకొచ్చిర్రా అంటే 1 లక్షది 2 లక్షలు 2 లక్షది 10 లక్షలు ఇట్లా చేసుకుంటూ వచ్చేరేమో కానీ స్కీములు మారతలేవు. స్కామ్లు అయితే మారినాయి, స్కామ్లు అయితే అద్భుతంగా నడుస్తున్నాయి కానీ స్కీములు మాత్రం జరుగుతలేదు. కాబట్టి దీని మీద అందరూ అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రగతిశీల భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు కామ్రేడ్ అన్వేష్ గారికి, రాష్ట్ర కార్యదర్శి సాంబశివ గారికి, అలాగే టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యమన్న, స్ఫూర్తి నిర్మాణ కార్మిక సంఘం గోమాలన్న, ఈ సమావేశానికి వచ్చినటువంటి టీయూసీ నిర్మాణ కార్మిక సంఘ అన్నలందరికీ కూడా పేరు పేరున ఉద్యమాలు చాలా విషయాలు మనం అందించారు. మనం పేపర్ ముందు ఒక పేపర్ మనకు ఇచ్చారు. ఆ పేపర్లో ఇంతకుముందు కామెంట్స్ మాట్లాడినటువంటి అన్ని విషయాలు ఇప్పటికే అనేక సందర్భాల్లో చర్చల్లో ఉన్నటువంటి అంశాలు జాయింట్గా ఆల్రెడీ అధ్యక్షుల వారు చెప్పి ఉన్నారు. మనం జాయింట్గా విడివిడిగా ఇప్పటికీ అనేక కార్యక్రమాలు తీసుకొని ఉన్నాం. అయితే ఎక్కడో ఒక దగ్గర స్తబ్దతకు గురై అట్లా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణని రూపొందించుకోవడానికి ఈ రౌండ్ టేబుల్ ఉపయోగపడుతుందని కూడా నేను అనుకుంటాను. ఈ రౌండ్ టేబుల్ ఏదైతే భవన మరియు నిర్మాణ చట్టం ఏదైతే ఉందో ఇది తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమలు కావడానికి నాకు తెలిసినంత వరకు 13 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో 2009లో అమలు పోతుంది. ఇప్పటిదాకా మిత్రులు చేసినటువంటి అంశాలు ఏవైతే ఇవన్నీ కూడా ఆ రోజు ఇప్పటి వరకు మనం తీసుకుంటున్నటువంటి కొన్ని బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో ఆ రోజు నుంచి ఈరోజు పోరాట ఫలితంగా వచ్చినటువంటి బెనిఫిట్స్ అనేది నేను ముందుగా గుర్తు చేయదలుచుకున్నాను. ఎందుకంటే ఈ సంఘము ఈ రాష్ట్రంలో ఈ స్కీము వేరుపడ్డటువంటి రోజులలో కూడా కాబట్టి టీవీకి నేను ఎందుకంటే మొదటిసారిగా ఈ రాష్ట్రంలో రూల్స్ని ఎట్లా ఫ్రేమ్ చేయాలని లేబర్ డిపార్ట్మెంట్ ఆ రోజు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి దానం నాగేందర్ గారు ఎక్సర్సైజ్ చేసినటువంటి సందర్భంలో కమిషనర్గా దాసరి శ్రీనివాసన్ గారు ఉన్నారు. ఆ రోజు లేబర్ కమిషనర్గా ఈ రాష్ట్రంలో ఈ చట్టం అమలు చేయడానికి ఎట్లా కసరత్తు చేయాలని అప్పటికే చట్టం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఇక్కడ మాట్లాడడానికి తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఆ రోజు చాలా స్పష్టంగా గైడ్లైన్స్లో ఒక సంవత్సరంలో 96 రోజులు పనిచేస్తున్నట్టు ఒక సర్టిఫికేట్ కావాలని ఒక షరతును తీసుకొచ్చి పెట్టున్నారు. కానీ మనకి ఎవరికైనా ఏ అడ్డాల దగ్గరైనా సంవత్సరంలో 90 రోజులు పనిచేసినట్టుగా ఎక్కడైనా ఒక సర్టిఫికేట్ ఏ యాజమాన్యైనా ఇస్తారా? ఇవ్వరు అనేటువంటి స్పష్టంగా ఆ రోజు ఉన్నటువంటి మన సంఘం కూడా చర్చించుకొని బాగా తెలంగాణ ఉద్యమం సాగుతుంది. సెక్రటరీలో సమావేశం పెట్టి నాకు బాగా గుర్తుంది. ఆ సమావేశానికి దారం నాగేందర్ని రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నంలో తెలంగాణ ఉద్యమకారులు ఒక పక్కన ఉంటే అప్పటికప్పుడు ఒక అరగంట ముందు ఆ సమావేశ స్థలాన్ని వాళ్ళ ఇంటికి మార్చినటువంటి సందర్భంలో కాబట్టి టీవీకి నేను ఇద్దరము ఆ సమావేశానికి పోయినాం. అక్కడ మనతో పాటు అనేక కార్మిక సంఘాలు కూడా బేషరతుగా ఆ కండిషన్ ఎత్తివేయాలనేది డిమాండ్ చేశారు. మీరు నిజంగా ఈ రాష్ట్రంలో ఆ చట్టాన్ని అమలు చేయాలనుకుంటే మీరు పెట్టినటువంటి కండిషన్ 90 రోజులు పనిచేయాలనే సర్టిఫికెట్ చేయాలనే కండిషన్ని ముందుగా వ్యక్తేయాలనుకున్నప్పుడు అక్కడ చాలా తర్జన తర్వాత ఆ కండిషన్ని బేషరతుగా విత్డ్రా చేసుకుంటూ ఆ సమావేశంలో తీర్మానం చేసినటువంటి కూడా నాకు గుర్తుకుంది. ఆ తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొదలైన సంక్షేమ బోర్డు ఏర్పడింది. ఆ బోర్డు ఇప్పటిదాకా మాట్లాడేటువంటి అనేక అంశాలు ఎట్లా పనిచేస్తూ వచ్చినాయో కూడా మనం మాట్లాడుకుంటున్నాం. రకరకాలుగా ఇప్పుడు ఇవన్నీ పెంచడం కోసం మన నాయకులు చెప్పినట్టు చాలా మనము ఇస్తున్నాం. అప్పుడు నిజంగా మనం హాస్పిటల్ పోతే 15,000లో డెలివరీ అయింది. దాని తర్వాత వాళ్ళు 10,000 చేసారు. అప్పుడు ఆ సందర్భం ఇప్పుడు 30 చేసారు. కానీ ఇప్పుడు మనకు అక్కడ ₹1,00,000 అవుతుంది. కాబట్టి 30 సరిపోవు. పెరుగుతున్న ప్రకారంగా మనం పెంచాలనేది మన డిమాండ్ పెడుతున్నాం. మనం కాకపోతే ప్రభుత్వ విధానాలలో ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే పెంచితే అనుకుందాం మనం పోరాటం చేస్తే దానికి కూడా మనం సంతృప్తి పడితే ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉండే ప్రభుత్వ విధానాలలో బోర్డును మొత్తం తూట్లు పొడిచేసి కొద్ది రోజుల్లో ఈ బోర్డును మొత్తం ఏం లేకుండా చేసేటువంటి ఒక పరిస్థితి మనకు కలుగుతూ పడుతుంది. దానికి ఉదాహరణగా మనం తీసుకుంటే గత సంవత్సరంలో 4 స్కీమ్లను దాదాపు 346 కోట్లు పెట్టి 4 స్కీమ్లను ఇచ్చారు. అంతా పడితే అందులో 200 కోట్లు కూడా కావు. దాదాపు మనకు 100 కోట్ల రూపాయలు పోయినట్టే. కాబట్టి మనకు లాభం కార్మికులకి నష్టం.
దాంతోపాటుగా నిజమైన వర్కర్లు రాకుండా ఇప్పుడు అసలు ఇక్కడ నిజంగా మనకు పెన్షన్ సమస్య ఎందుకు, నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిజమైన భవన నిర్మాణ కార్మికులకు 5,000 కాదు 10,000 రూపాయలు పెన్షన్ చేయడం సమస్యనే కాదు. ఇప్పటికి మనం ఉన్నది ఒక 25 లక్షలు, ఆ 13 లక్షలు కట్టుకున్నప్పుడు దాదాపు అంతా ఒక 40 లక్షల మంది అయితే అనుకున్నాను ఉన్నోళ్ళు కూడా నిజాయితీగా చేసుకుంటే ఇవ్వడం పెద్ద సమస్య ఎట్లా ఉంటుంది. కానీ వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి లేదు. వాళ్ళు మనమే అంటున్నాం మన డిమాండ్లలో కూడా 60 సంవత్సరాలకు మనకు చాలా కదా కాబట్టి 60 సంవత్సరాలు అంటున్నాం. 60 కాదు, మన మేమైతే ఎస్పీఎల్ కేసీఆర్ ఏం చెప్తున్నామంటే 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలి భవన నిర్మాణ కార్మికులకు. ఎందుకు ఇవ్వాలంటే వీళ్ళు శారీరక శ్రమ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు తొందరగా వీళ్ళ శరీరాలు, ఎందుకంటే వీళ్ళు రకరకాల అలవాట్లు ఉన్నాయి మనందరికీ. ఎందుకంటే శారీరక శ్రమ చేస్తున్నాం, మనం మధ్యాహ్నం అలవాటు అవుతున్నాం, మనం తొందరగా క్షీణించిపోతుంది శరీరం. కాబట్టి 50 ఏళ్ళ తర్వాత పని చేయలేము కాబట్టి 50 ఏళ్ళకే మనకు పెన్షన్ ఇవ్వాలి. ఉదాహరణకి మన తెలంగాణ రాష్ట్రంలో బీడీ కార్మికులకు, చేనేత కార్మికులకు, గీతా కార్మికులకు ఇస్తున్నారే, మరి భవన నిర్మాణ కార్మికులు ఎందుకంటే ఎక్కువ ఉంది. అన్యాయం కాదు కదా. కాబట్టి వాళ్ళు తీసుకోవాల్సిందని డిమాండ్ పెడుతున్నాం. అది ఖచ్చితంగా మనం చేయాల్సిన కూడా అది పెట్టుకుందాం. అది న్యాయమైన డిమాండ్. ఎందుకంటే శారీరక శ్రమ చేసుకుంటాం, శారీరక శ్రమ చేస్తాం కాబట్టి మనం ఎక్కువ కాలం పని చేయలేకపోతున్నాం. ఇవాళ భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల పరిస్థితి ఏంటిది? వాళ్ళు నిజంగా మనం అసలు భవన నిర్మాణ రంగంలోకి ఎట్లా వచ్చినాం? ఇలా భవన నిర్మాణ రంగంలోకి వచ్చిన వాళ్ళందరం ఈ కూడగడానికి వచ్చిన వాళ్ళు. వ్యవసాయం ఉన్న వాళ్ళు ఉంటో ఎకరము, అర్ధ ఎకరం, పావు ఎకరం ఉంది, నాకు అన్నదమ్ములంతా బతకలేదు కాబట్టి మనం ఆల్టర్నేట్గా బ్రతకడం కోసం వచ్చినాం. వచ్చిన తర్వాత ఇలా పని చేసినాం. పని చేసిన తర్వాత కొంతమంది గుత్తదారు కావచ్చు, కొంతమంది ఎదగడం అంతా కారణం ఒక పారపం నుంచి వచ్చిన వాళ్ళు. ఇక్కడి నుంచి వచ్చి మనం అభివృద్ధి అని మనమే అభివృద్ధి కాలేదు. పట్టణాలు అభివృద్ధి అవుతున్నాయి, రోడ్లు అభివృద్ధి అవుతున్నాయి, సమాజం అభివృద్ధి అయినట్టు చెప్తున్నారు. కానీ మన బ్రతుకులు మాత్రం భవన నిర్మాణ కార్మికుల బ్రతుకులు మాత్రం ఏమి లేవు. నిజంగా మెజార్టీగా ఇవాళ భవన నిర్మాణ రంగంలో పనిచేసే 100కి 80 మంది కుటుంబాలు రేపు పొద్దుగాల పిల్లలు కూడా పోషించడం తల్లిదండ్రులు. ఎందుకంటే వాళ్ళకి ఆడినాడు వాళ్ళ పిల్లలు కూడా అంతే కదా. ఏం లేదు, లేకపోతే మళ్ళీ వాళ్ళ రోడ్ల మీద భిక్షగాలిగా అడుక్కుంటున్న వాళ్ళు కూడా నిజంగా ఏదో ఒకటి ఉన్నాడు మన భవన నిర్మాణంలో పనిచేస్తున్నారు. చూడండి, మీరు గమనించండి. ఏమి లేనప్పుడు ఏం చేస్తారు? చాలా కాలేదు రోడ్ల మీద వచ్చి వాళ్ళ దేని పరిస్థితిలో ఉన్నాయి వాళ్ళు. ఎందుకు మరి? ఈ సమాజానికి మనం పనిచేసి ఈ సమాజ అభివృద్ధిలో భాగమై ఈ సమాజానికి మనం చేసిన తర్వాత కూడా ఇవాళ మనం ఎందుకు ఇక్కడ ఉన్నాం? రేపు మనం ఇక్కడ ఉన్న భవిష్యత్ తరాలు ఏం చేయాలి మరి? కాబట్టి ఇవాళ ఈ భవన నిర్మాణ రంగంలో ఉండేటువంటి సమస్యల మీద ఇవాళ మనకు మామూలు సమస్య కాదు, ఇది జీవన్మరణ సమస్య. ఇవాళ ఎందుకంటే మనం ఇవాళ పోరాడకపోతే మనకు ఇవాళ వచ్చే సమస్య కాదు. ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టు కార్మిక సంఘాలుగా ఒక్కొక్కరు అందరం వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం, వినతి పత్రాలు ఇస్తున్నాం, ఎవరికి వాళ్ళు ఇస్తున్నాం. కొన్ని రోజుల నుంచి కలిసి మనం దాదాపుగా 4-5 సంవత్సరాల నుంచి కలిసి కూడా చేస్తున్నాం. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో మనం పోరాట మార్గాన్ని ఎంచుకోకపోతే ఈ సమస్య పరిష్కారమయ్యే పరిస్థితి అయితే మన కంటికి లేదు. ఎందుకంటే ఏదైనా ఇప్పుడు మన కళ్ళ ముందు ఎన్ని జరిగినా కూడా ఉన్న కాక్రోచ్ ఉద్యమం మనమే దిక్సూచి తీసుకుంటున్నాం. వాళ్ళు ఇళ్లలో లేరు, రోడ్ల మీదకి వచ్చారు. రైతు ఉద్యమాలు తీసుకుందాం, రోడ్ల మీదకి వచ్చారు. మరి వాళ్ళ భవన నిర్మాణ కార్మికులను కూడా రోడ్ల మీదకి తీసుకొచ్చి మనం న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేయడం కోసం ఒక మనం కార్యక్రమాన్ని తీసుకోవాలి అనేది ఖచ్చితంగా ఇది అవసరమైంది. కాబట్టి నిజంగా ఇప్పుడు ఇవాళ ఉద్యమం చేద్దాము అనుకొని తపాత్రయపడుతూ ఆగిపోయి ఉండి మళ్ళీ ఒక ప్రయత్నం చేద్దామని అన్వేషణ చెప్పగానే మళ్ళీ నాకు ఒక ప్రాణం వచ్చింది. సరే మళ్ళీ మొదలవుతుంది, మళ్ళీ మొదలవుదామని మరి ఈ కార్యక్రమానికి మళ్ళీ టీయూసీఐ నాయకత్వం వహించి ఈ నిర్మాణం ఏదన్నా అపార్ట్మెంట్ లో కడితే దాని ద్వారా వచ్చేసేసి ఎందుకు నాన్న చెప్పిండు సిమెంట్ రోడ్ వేసినా కానీ సెస్ రావాలి. ఆ సెస్ వచ్చిన డబ్బులు ఏం చేస్తున్నారు? మనకి టెస్టుల ద్వారా చేస్తున్నారు. ఇంతకుముందు మన వాళ్ళు చెప్పినట్టుగా టెస్టులు చేయడం ఏదో భవన నిర్మాణ కార్మికుల మీద ప్రేమతో కాదు, 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాయి. ఏం చేయాలా అంటే ఒక్కొక్క మనిషికి 2,500 రూపాయలు పెట్టి టెస్ట్ చేస్తున్నారు. పల్లె దవాఖానాలు, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, బస్తీ దవాఖానాలు మన ఏరియాలో ఉన్నాయి. అవన్నీ ఫ్రీ చేస్తారు. 56 టెస్టులు పల్లె దవాఖానాలు కానీ బస్తీ దవాఖానాలలో 56 టెస్టులు ఫ్రీగా చేస్తారు. మరి 2,500 పెట్టి చేయడం అంటే ఒక మనిషి మీద ఒక అడ్డాకు వస్తే 1000 మందికి టెస్ట్ చేస్తారు. 1000 ఇంటూ 2,500 అంటే ఎంత తీసుకుంటున్నారు? ఎవరున్నారు ఈ కుంభకోణంలో? ఏం అంటే టెస్ట్ చేసిన తర్వాత దాని ద్వారా ఏమన్నా మరి హాస్పిటల్ ఏమైనా చూపిస్తారా? అది ఏం లేదు. టెస్ట్ చేస్తారు, రిపోర్ట్ లేదు పెడతారు. అది ఎక్కడ చేస్తున్నారు, ఎంత చేస్తున్నారు, ఆ రిజల్ట్ ఏం తెలియదు. కాబట్టి వీటిని మనం సహించలేదు. ప్రైవేట్ వ్యక్తులుగా అది అప్పగించొద్దు, అట్లనే ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా మరణాలకు సంబంధించిన అప్లై చేసుకుంటే
కనీసం 20,000 రూపాయల పైగా లంచం తీసుకుంటున్నారు. ఇది ఓపెన్గా బయట అదే ఆఫీస్ లాగా తీసుకుంటున్నారు. అందుకే ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వద్దు. అట్లనే కార్డు ఇచ్చే క్రమంలో కూడా నువ్వు భవన నిర్మాణ కార్మికుడుగా కాదా అని మేము ఇవ్వమని అంటున్నారు. చాలా జిల్లాల్లో అదే చేస్తున్నారు. భవన నిర్మాణ కార్మికులకి కార్డు ఇచ్చేది ఎవరు? భవన నిర్మాణ ఆఫీసులే ఇవ్వాలి. వాళ్ళు అడ్డాలకు వచ్చాలి, పరిసరాలకు వచ్చి ఇతను చేస్తున్నాడా లేదా అని చూసి మరి చెక్ చేసి వాళ్ళు ఇవ్వాలి. మనం ఆఫీసుల చుట్టూ తిరగడం ఏంటి? మనం మీ సేవల చుట్టూ తిరగడం ఏంటి? నువ్వు పని కార్మికుల దగ్గరకు వచ్చి నువ్వు ఇవ్వాలి. ఎందుకంటే మన వాళ్ళు వాట్సాప్ గ్రూప్లలో చాలా మంది చదువురాని వాళ్ళు, అసలు అక్షరాస్యత లేని వాళ్ళు కాబట్టి మనం వాయిస్ కాల్లో మాట్లాడుకుంటారు. మన కరపత్రం కొడితే కూడా అవి చదవలేని వాళ్ళు ఉన్నారు. నిరక్షరాస్యులు, ఏమి చదువురానోడు, అసలు కాళ్ళకి చెప్పు లేనివాడు, సరిగా చొక్కాలు లేని వాడు, ఏమాత్రం ఏమి లేని వాడు ఈ భవన నిర్మాణ కార్మికులు. కాబట్టి భవన నిర్మాణ కార్మికులకి ప్రభుత్వం అండగా ఉండాలి. ప్రభుత్వం మేల్కొని వాళ్ళకి ఏమీ రాకపోతే వాళ్ళు నిలబెట్టుకొని ఉండాలి. అందుకే మనం ప్రతి అడ్డాలలో తిరిగి మరీ చెప్తున్నాం. అందుకే ఈ మోసాల మీద, ఈ దగాల మీద మనం ఈ కార్యక్రమాలను చేస్తున్నాం. అట్లా ఒక టీఎస్ఏ కాదు, అనేక కార్మిక సంఘాలు చేస్తున్నాం. మన సెంట్రింగ్ వాళ్ళు కూడా వాళ్ళకి పెన్షన్ దాని మీద, ఇతర దాని మీద కూడా పెద్ద ఎత్తున చేశారు, మేస్త్రులు చేశారు. ఇట్లా అనేక సంఘాలుగా చేస్తున్నాయి. కాబట్టి కలిసి చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమం వల్ల మీ అందరూ కూడా పేరు పేరున అభినందన చేస్తూ ఈ మేవాలను కూడా అభినందన